రైతుల సమస్యలపై ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో కర్నూలులో భారీ నిరసన చేపట్టారు. కరువు ప్రభావిత ప్రాంతాలను కరువు జిల్లాలుగా ప్రకటించి రైతులకు నష్టపరిహారం అందించాలని సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. రైతులకు తక్షణ ఉపశమనం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం పోరాటం కొనసాగిస్తామని ఈశ్వరయ్య స్పష్టం చేశారు. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కర్నూలు జిల్లా సమితి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సిపిఐ రెండు సంయుక్తంగా కర్నూలు జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలని, ఎకరాకు 50,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలని, కర్నూలు జిల్లాలో పెండింగ్ లో ఉన్నటువంటి నీటిపారుదల ప్రాజెక్టులు ఆర్డిఎస్, గుండ్రేవల, వేదవతి లాంటి ప్రాజెక్టులు తక్షణం వాటికి యుద్ధ ప్రాతిపదిక పైన ప్రాధాన్యత క్రమంలో డబ్బులు కేటాయించి వాటి పనులు ప్రారంభించాలని చెప్పి డిమాండ్ చేస్తూ 2 లక్షల రూపాయల లోపు రుణాలు రైతులకు ఎవరైతే ఉన్నాయో వాటి రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది రైతాంగంతో దాదాపు 15 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో గ్రామీణ ప్రాంతాల్లో పర్యటన చేసి రైతాంగాన్ని 1 to 1 కలిసి ఈరోజు వేలాది మందితో ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కర్నూలు జిల్లాలో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులను 2019లో మీరు అధికారంలోంచి దిగిపోయేటప్పుడు వేదవతికి అనుమతులు మంజూరు చేస్తా ఉన్నట్లు మీరు ప్రకటించారు. మళ్ళీ మీరు ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, కానీ మీరు 35 ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో దాంట్లో ప్రాధాన్యత క్రమంలో పెట్టారు తప్ప ₹1 కూడా డబ్బులు కేటాయించినటువంటి పాపాన పోలేదు. ఇంకోవైపున కర్ణాటకలో ఉన్నటువంటి తుంగభద్ర డ్యామ్ ఏదైతే ఉందో అందులో 95 టీఎంసీలు వాటర్ వచ్చి నిల్వ ఉన్నాయి. అక్కడ నుంచి నీళ్లు విడుదల చేస్తే మంత్రాలయము, అదే విధంగా ఆలూరు, ఆదోని, పత్తికొండ లాంటి ప్రాంతాల్లో నీళ్లు పారించుకోవడానికి అవకాశం ఉంటుంది. అది కూడా నీళ్లు ఎక్కడ నీళ్ళు అక్కడే స్టక్అప్ అయిపోయినటువంటి పరిస్థితి. ఇంకోవైపున ఇక్కడ మనకు ఉన్నటువంటి అంద్రినివా ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాని కింద పంట కాలువలు లేకుండా సంవత్సరాల తరబడి ఈ ప్రాంత రైతాంగాన్ని ఎక్కిరిస్తా ఉన్నాయి. కేసీ కెనాల్కు 39 టీఎంసీల అష్యూర్డ్ వాటర్ ఉంటే దాన్ని కూడా ఇచ్చినటువంటి పాపాన పోతేటిపాడు దగ్గర నుంచి లేదు, సుంకేశ్వర దగ్గర నుంచి లేదు. ఏది లేక ఈ రోజు రైతాంగం అల్లో లక్షణ అని చెప్పేసి ఆకాశం వైపున ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి నేపథ్యంలో జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని చెప్పి మేము సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. కరువు జిల్లాగా ప్రకటించి తక్షణం రైతాంగాన్ని ఆదుకోవడానికి అన్ని చర్యలు తీసుకొని మీరు ప్రయత్నం చేయకపోతే మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేల ఇల్లు ముట్టడిస్తాం, జరగాల్సింది జరుగుతుందని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు అసెంబ్లీలో మాట్లాడమని చెప్పేసి ఈ జిల్లా నుంచి ఎమ్మెల్యేలు పంపిస్తే ఇంత కరువుతో అల్లాడుతున్నటువంటి ఈ ప్రజలు ఆదుకోవడానికి ఏమాత్రం ప్రయత్నం చేయకుండా మీరంతా కూడా టైం వేస్ట్ చేసి డబ్బులు వేస్ట్ చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి నేపథ్యంలో మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఓరవకళ్ళ దగ్గర పారిశ్రామిక హబ్బుగా ప్రకటించి ఈ జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. కానీ పారిశ్రామిక హబ్బుగా అది తయారు కాలేదు. 70% మంది స్థానిక యువతకు ఉద్యోగాలు లేవు, ఉపాధి అవకాశాలు లేవు. కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా లోకేష్ బాబు గారు ముగ్గురు కలిసి నరేంద్ర మోడీ గారి భజన కార్యక్రమంలో వీరంతా సిద్ధమైనటువంటి నేపథ్యంలో మీ భజన కార్యక్రమాలు ఆపండి. రాష్ట్ర అభివృద్ధికి మీ భుజాలపైనే కేంద్ర ప్రభుత్వం నిలిచింది కాబట్టి మీ డబుల్ ఇంజన్ సర్కారు మీరని చెప్తున్నారు కాబట్టి ఆ డబుల్ ఇంజన్ సర్కార్తో డబ్బులు మాట్లాడి ఈ ప్రాంతానికి కావాల్సినటువంటి ఇన్సెంటివ్స్ ను తీసుకొని వచ్చి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోమని చెప్పి మేము సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ నెరవేరకపోతే ఈరోజు కలెక్టరేట్ ముట్టడి ఏ పద్ధతిలో అయితే జరిగిందో రేపొద్దున మంత్రులు, ఎమ్మెల్యేల ఇల్లు ముట్టడి కార్యక్రమానికి కూడా మేము శ్రీకారం చుడతాం. స్థానిక ఎన్నికల్లో కీలెరిగి వాత పెడతామని కూడా తెలియజేస్తా ఉన్నాం.